సేద్యంలో రసాయనాల వాడకం పలు అనర్థాలకు దారితీస్తోంది. పర్యావరణం కలుషితమవటం, రైతుకు పెట్టుబడులు భారమవటమే కాక మానవ ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం అలనాటి మేటి సేద్య పద్ధతులేనని ఇప్పుడంతా నొక్కి ఒక్కాణిస్తున్నారు. పేరేదైనా రసాయనాలకు దూరంగా సేద్యం సాగించే ప్రత్యామ్నాయాలు ప్రారంభించారు. రసాయనాలు ఎరువులు గాని పురుగు మందులు గాని వాడకుండా వచ్చినంత దిగుబడి తీసుకోవడానికే సిద్ధపడుతున్నారు. వృక్ష సంబంధ కషాయాలు వాడకం అధికమవుతోంది. నాగాస్త్రం, బ్రహ్మాస్త్రాలని శస్త్రాలుగా పురుగులను పారద్రోలే ప్రయత్నం చేస్తున్నారు ఎన్పీఎం గ్రూపులు. ప్రకృతిలో సహజంగా దొరికే పలు రకాల మొక్కల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని వాడుకుని మిత్ర పురుగులను కాపాడుకుంటూ శత్రు పురుగులను మాత్రమే నివారించి పర్యావరణ స్నేహితంగా సేద్యం సాగించటమే ఎన్పీఎం కార్యక్రమంలోని పరమార్థం. మహిళా గ్రూపులు, డ్వాక్రా మహిళలు ఈ ఎన్పీఎం విధానాలను ఆచరించేందుకు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారు. పలుచోట్ల ఈ వృక్ష సంపద రసాయనాల విక్రయాలను కూడా చేపట్టారు. చక్కటి కషాయాలను తయారు చేసి లీటర్ల లెక్కన విక్రయించడం వల్ల తయారు చేసుకున్న వారే కాక ఔత్సాహికులంతా ఈ వృక్ష సంపద రసాయనాలను వాడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని పలు గ్రామాల్లోనూ వృక్ష సంపద రసాయనాల వాడకం ఊపందుకుంటోంది. మా రుసింపేట గ్రామంలో సేంద్రియ ఎరువులతోటి ప్రతి రైతు సేంద్రియ ఎరువులకు అలవాటు పడే రకంగా ప్రతి ఒక్క కషాయము, అది నీమాయిల్ కానివ్వండి, వేపపిండి కానీ, అగ్నాస్త్రం కానివ్వండి, బ్రహ్మాస్త్రం కానీ, పంచగవ్య కానీ, ప్రతి ఒక్క రోగానికి సర్వరోగ నివారణ ఎన్పీఎం విఏగా సెలెక్ట్ అయ్యి నేను దీన్ని ప్రారంభించాను. సీతాఫలం ఆకు, మారేడు, జిల్లేడు, ఆముదం, వేప, జామ, దానిమ్మ, వావిలాకు, బుమ్మెత్త వంటి ఆకులతో కషాయాలను తయారు చేసి పలు రకాల పేరుతో పలు చీడలను నివారించేందుకు వినియోగిస్తున్నారు రైతులు. ఈ వృక్ష సంబంధ రసాయనాల వల్ల పురుగుల బారి నుంచి పైర్లను కాపాడుకోగలుగుతున్నామంటున్నారు. ఏపపిండి కషాయాలు తయారు చేస్తుండు, దిగుబడి కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ ఎరువులను అందరూ వాడితే మరి వ్యవసాయదారులకు అందరికీ లాభం కూడా ఉంటుందని మనం చేస్తాం. ఎన్పీఎం విధానాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రతి గ్రామంలోనూ సంఘాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్వరోగ నివారణగా విచేసే కషాయాలు వాడుకుంటూ పలు ప్రయోజనాలు పొందుతున్నారు. దీనికి రైతుల నుండి మంచి స్పందన ఉంది. దానివల్ల నేను 15 గ్రూపులు, మహిళా గ్రూపులను తీసుకొని కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి అనే ప్రోగ్రాం కూడా చేస్తున్నాను. శ్రీవారి అలాంటి చాలా వాళ్ళకు చూపించడం జరిగింది. మనము కెమికల్ యూరియా లాంటివి చల్లినప్పుడు దిగుబడి తక్కువ వస్తుంది. మనం తినే ఆహారం కూడా బలహీనంగా ఉంటుంది. చెట్ల రసాయన పదార్థాలు వాడితే శరీరానికి కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. మా ఊర్లో వాడుతున్నారు, ఇక వేరే ఊర్ల నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు. మీరు కూడా ఎగ్జాంపుల్గా వాడి చూడండి, మీకే తెలుస్తుంది. మా ఊర్లో ఇది పెట్టడానికి మాకే గర్వకారణంగా ఉంది. బయట నుంచి కూడా వచ్చి, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రీసెర్చ్ వాళ్ళు చేయడం జరిగింది.